ఒక ముస్లిం తన సోదరులతో ఎలా వ్యవహరించాలి? తన సోదరుణ్ణి అల్పునిగా భావిస్తే ఏం జరుగుతుంది? తఖ్వా అంటే ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఒక ముస్లిం వ్యక్తి మరో ముస్లిం వ్యక్తికి సోదర సమానుడు. అతనికి అన్యాయం చెయ్యరాదు, అతన్ని నిస్సహాయకునిగా వదిలిపెట్టనూ రాదు. తఖ్వా అన్నది ఇక్కడ ఉంటుంది అంటూ ఆయన 3 పర్యాయాలు తన గుండె వైపు సైగ చేస్తూ ఇలా నుడివారు. మనిషి చెడుకు లోనవ్వటానికి అతను ముస్లిం సోదరుణ్ణి అల్పునిగా భావించటం చాలు. ప్రతి ముస్లిం రక్తం, ధనం, మానం ముస్లిములందరికీ హరాం. సోదర మహాశివులారా, ఇస్లామీయ సౌభ్రాత్రత తెలిపేది ఏమిటంటే, మనిషి తన సోదరునిపై తాను అత్యాచారం జరపరాదు, అతను అత్యాచారుల పాలయ్యేలాను చెయ్యరాదు. తన ఐశ్వర్యం కారణంగా, శారీరక బలం కారణంగా, వంశోన్నతి మూలంగా, జ్ఞానాధిక్యత వల్ల ఇతర సోదరుణ్ణి తనకంటే అల్పునిగా భావించరాదు. ఇంకా ఇందులో ప్రస్తావించిన రెండవ విషయం తఖ్వా. తఖ్వా అంటే ధర్మనిష్ట. తఖ్వా అన్నదానికి ఆంతర్యమే కేంద్రం. మనోభూమిలో తఖ్వా బీజం నాటుకుంటే మనిషి బాహ్యం కూడా సత్కర్మలతో సస్యశ్యామలంగా అలరారుతుంది. కానీ ఒకవేళ ఆంతర్యంలోనే ధర్మనిష్టకు స్థానం లేకపోతే బాహ్యంలో ఎన్ని నిష్ఠాగరిష్ట చిహ్నాలు రూపుదిద్దుకున్నా స్వభావ స్వరూపాల్లో ఆహ్లాదకరమైన పరివర్తన రాదు, పరలోకము బాగుపడదు. కనుక సోదర మహాశివులారా, తన తోటి సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండి అనునిత్యం దైవభీతితో జీవితాన్ని కొనసాగించే జీవితాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.